ఉంటాయి అని చెప్పి. ఇక అతిపెద్ద జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఫలితం ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా అదే ఫలితం ఉండొచ్చు అనే అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, అదే ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాగన్న సర్వే 9 స్థానాలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇన్ ద సెన్స్ తెలుగుదేశం పార్టీ కూటమి, ఓకే. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు మాత్రమే ఇచ్చింది. 2 టఫ్ ఫైట్గా పేర్కొంది. ఈ 19 నియోజకవర్గాలు ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతూ ఉన్నారు, నాగన్న అంచనా ఏంటి అనేది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాడిశెట్టి రాజా, నోట్ చేసుకోండి మీరు కూడా, టాలీ చేసుకోవాలి. ప్రతిపాడు టీడీపీ నుంచి వరుపుల సత్యప్రియ, పిఠాపురం నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ గెలవబోతూ ఉన్నారు. నాగన్న గారు ఇచ్చేసారు. తర్వాత కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. అనపర్తి పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన సీట్ ఇది. శివకృష్ణరాజును కాదని చెప్పి టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి కృష్ణారెడ్డిని ఆయన కండువా చేంజ్ చేసి అక్కడ టికెట్ ఇచ్చారు. కానీ అక్కడ క్యాండిడేట్ ని యాక్సెప్ట్ చేశారు కానీ ఆ గుర్తును యాక్సెప్ట్ చేయలేదు అనేది నాగన్న అంచనా. సో ఇక్కడ టఫ్ ఫైట్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే సత్తి సూర్యనారాయణ రెడ్డికే నాగన్న మొగ్గు చూపుతోన్న పరిస్థితి. కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ వనమాడి కొండబాబు, అంటే వెంకటేశ్వరరావు కొండబాబు అంటారు. అక్కడ టఫ్ ఫైట్, వైసీపీకి కాస్త ఎడ్జ్, అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది అనేది నాగన్న అంచనా. రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ వర్సెస్ వాసన్శెట్టి సుభాష్, ఇది నాగన్న అంచనా మాత్రమే, ఇది 99 టీవీ అంచనా కాదు. ఇప్పటి వరకు వివిధ సర్వే సంస్థలు వాళ్ళ అంచనాలని వ్యక్తం చేసి వాటన్నిటిని కంపేర్ చేస్తూ అనే అనాలిసిస్ మాత్రమే. 99 టీవీ ఇప్పటి వరకు వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. రైట్, దయచేసి గమనించండి ఒకసారి. రామచంద్రపురం నుంచి వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. ముమ్మిడివరం నుంచి పొన్నాడ సతీష్ కుమార్ వర్సెస్ దాట్ల సుబ్బరాజే గెలుస్తున్నారు అని చెప్పి చాలా సర్వే సంస్థలు చెప్పినప్పటికీ నాగన్న తన సర్వేలో చెప్పిన విషయం పొన్నాడ సతీష్ కుమార్ మళ్ళీ అక్కడి నుంచి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ అమలాపురం నుంచి మరోసారి గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. పినిపే విశ్వరూప్ మంత్రి కూడా. అక్కడ హైదరాబాద్లో ఆనందరావు కూటమి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. జనసేన క్యాడర్ కూడా క్షేత్రస్థాయిలో సపోర్ట్ చేశారు. మరి నాగన్న మరి దేని బేస్ చేసుకుని పినిపే విశ్వరూప్ గెలుస్తారని చెప్పారనేది చూడాలి, ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి. ఇక రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ దేవా వరప్రసాద్ జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు. గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రి, ఆయనతో పోటీ పడ్డారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన అభ్యర్థి దేవా వరప్రసాద్ గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ రాపాక వరప్రసాద్ గెలిచారు, తర్వాత పార్టీ మారిపోయారు. ఇప్పుడు దేవా వరప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన గెలుస్తున్నారు అనేది ఈ సర్వే అంచనా. ఇక పి గన్నవరం, అక్కడ కూడా హోరాహోరీగా పోరు జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవవచ్చు అనేది నాగన్న అంచనా. ఇక కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట చెర్ల జగ్గిరెడ్డి వర్సెస్ బండారు సత్యానందరావు, చాలా టఫ్ ఫైట్ జరిగింది. బండారు సత్యానందరావు అండ్ బండారు శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు. సో వీళ్ళు 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల చెర్ల జగ్గిరెడ్డి అక్కడ గెలవగలిగారు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి కూటమి తరపున తెలుగుదేశం పార్టీకి ఆ స్థానం వచ్చింది కాబట్టి అక్కడ పోటీ చేసి బండారు సత్యానందరావు అన్న పోటీ చేశారు, తమ్ముడు సపోర్ట్ చేశారు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. మండపేట నుంచి తోట త్రిమూర్తులు, వేగుల జోగేశ్వరరావు వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరుంది. 2009, 2014, 2019లో హ్యాట్రిక్ కొట్టారు వేగుల జోగేశ్వరరావు. ఇప్పుడు 4వసారి కూడా గెలవబోతూ ఉన్నారు. తోట త్రిమూర్తులు ఓడిపోతారు అన్నది నాగన్న అంచనా. ఇక రాజానగరం రాజాదే అంటూ ఉన్నారు నాగన్న. బత్తుల బలరామకృష్ణ గట్టి పోటీ ఇచ్చారు కానీ జక్కంపూడి రాజా అక్కడ మరోసారి గెలవబోతూ ఉన్నారనేది నాగన్న అంచనా. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే మార్గాని భరత్ అక్కడ గెలిచే అవకాశం ఉంది వైసీపీ నుంచి. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీదే, అక్కడ
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వర్సెస్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. చాలా టఫ్ ఫైట్ జరిగింది. ఇద్దరు కూడా ఆయా పార్టీలో చాలా సీనియర్ నాయకులు. సో ఈ పోటీలో, ఈ హోరాహోరీ పోరులో తెలుగుదేశం పార్టీ అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలవబోతూ ఉన్నారు. ఇక జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఆయన గెలవబోతూ ఉన్నారు. తోట నరసింహంకు ఇబ్బంది తప్పదు అనేది నాగన్న అంచనా. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చివరి నియోజకవర్గం రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గెలవబోతూ ఉన్నారు మిరియాల శిరీష మీద అనేది నాగన్న అంచనా. ఇవి నాగన్న అంచనాలు మాత్రమే, నా అంచనాలు కాదు, 99 టీవీ అంచనాలు అసలే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ఇక్కడ గెలుస్తుంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 9 స్థానాలు ఇచ్చింది నాగన్న సర్వే. 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది అనేది అంచనా. అండ్ ఈ 2 టఫ్ ఫైట్ ఉన్న అనపర్తి అండ్ కాకినాడ సిటీ, ఈ 2 టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నాగన్న కాస్త ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి. అంటే 10 నియోజకవర్గాల్లో వైసీపీ, 9 నియోజకవర్గాల్లో మాత్రమే 9 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది అనేది ఈ సర్వే అంచనా. ఇక మీరు చెప్పండి. వాళ్ళు ఇక్కడ ఈయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో దాడిశెట్టి రాజా డెఫినెట్గా సీటు తునిది. అక్కడ యనమల దివ్య, యనమల రామకృష్ణుడు బ్రదరు కృష్ణుడు అటు వెళ్ళిపోవటం వల్ల మైనస్ అయింది అక్కడ. ఇక పత్తిపాడు వచ్చేదలకి సత్యప్రియ ఇక్కడ గెలిచే సీటు. తర్వాత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నారు. తర్వాత కాకినాడ రూరల్ పంతం నానాజీ, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప. తర్వాత అనపర్తి వచ్చేతలకి ఇక్కడ మీరు అన్నట్టు చివరిలో టికెట్ మారటం ఏదైనా కానీ ఇక్కడ వైసీపీ కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా సూర్యనారాయణ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నది. ఇకపోతే రామచంద్రపురం సుభాష్, వాసంశెట్టి సుభాష్, ఆయన పిల్లి సూర్యప్రకాష్ అన్నారు, ఇక్కడ సుభాష్కి వెళ్ళబోతున్నాడు కూటమి. తర్వాత వచ్చేతలకండి ముమ్మడివరం, ఇక్కడ కూడా దాట్ల సుబ్బరాజు ఆయన ఇచ్చిన దాంట్లో ఉంది, ఇక్కడ కూడా కూటమి దాట్ల సుబ్బరాజు. కాదు ఆయన ఇచ్చింది పొన్నాడు సతీష్కి ఇచ్చారు నాగన్న. ఇక్కడ దాట్ల సుబ్బరాజుకి టైట్ పోర్టులో స్వల్ప మెజారిటీ సర్వే సంస్థలు దాట్ల సుబ్బరాజు వైపే ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు, మరి నాగన్న దేన్ని బేస్ చేసుకుని ఇక్కడ మళ్ళీ వైసీపీకి ఇచ్చారనేది ఇక్కడ రైట్. తర్వాత అమలాపురం వచ్చేతలకి విశ్వరూపు స్వల్ప మెజార్టీతో నా మంత్రిగా పేరుంది, ఆయన అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నది. తర్వాత వచ్చేతలకి దేవ వరప్రసాద్ రాజోలు ఐఏఎస్, ఆయన బయటపడతారు, జనసేన నుంచి గెలుస్తున్నాడు స్వల్ప మెజార్టీతో. తర్వాత పి గిన్నవరం, ఇక్కడ ఈ సీటు చివరిలో వచ్చేతలకి కన్ఫ్యూజన్ దొరలో అక్కడ మహాసేన్ రాయేష్ చాలా ఇన్సిడెంట్స్ మరైనా 50-50 ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నది. టఫ్ ఫైట్. తర్వాత కొత్తపేట వచ్చేసరికి బండారు సత్యానందరావు, నో డౌట్ మీరు చెప్పినట్టు బ్రదర్స్ ఏకమైపోయారు. తర్వాత త్రిమూర్తుల్లో బాగా టైట్, ఆయన ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నది. తర్వాత వచ్చి బత్తూరు బలరాం కృష్ణ, ఆయన అన్నట్టు రాజానగరం జక్కంపూడి రాజా అంటున్నారు, కానీ బత్తుల బలరాం కృష్ణ గెలిచే అవకాశాలు జనసేన. ఎందుకు ఏంటి అనేది మొత్తం ఫలితం వచ్చిన తర్వాత డెఫినెట్ గా చెప్తాం. రాజమండ్రి వచ్చే మార్గాన్ని భరత్ అంటున్నారు కొన్ని సర్వేలు, కానీ ఇక్కడ ఆదిరెడ్డి వాసు పోలినట్టు వెళ్ళమ్మ, ఈయన డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉన్నది. ఇట ఎర్రనాయుడు వాళ్ళ ఫ్యామిలీతో మనకు తెలిసిన అంశమే. ఇకపోతే రాజమండ్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు డెఫినెట్ గా ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. తర్వాత జగ్గంపేట ఇక్కడ నెహ్రూ గారు గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ విధంగా రంపచోడవరం వచ్చేతలకి ఈ రంపచోడవరం కొవ్వూరు ఈ 2 కూడా వైసీపీకే ఎట్టున్నది. అసలు ఎస్టీ నియోజకవర్గం మొత్తం అన్ని కూడా సాలిడ్ గా అన్ని సర్వేలు వైసీపీకే చూపిస్తున్నాయి. వైసీపీకి ఎట్టున్నాయి. తర్వాత నిడదవోలు వచ్చేతలకి